హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి అన్నలక. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఇవాళ అకేషన్ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఇవాళ అందరం ఫ్యామిలీ దాబాకు వచ్చామన్నమాట. ఇది చిలకలూరుపేట హైవే దగ్గర కేర్ డెంటల్ హాస్పిటల్ పక్కన ఉన్న ఓల్డ్ పంజాబీ ఫ్యామిలీ దాబా అన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ ఇంటి దగ్గర కేక్ కటింగ్లు అవన్నీ అయిపోయి తర్వాత రెస్టారెంట్కి వచ్చామన్నమాట. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము మొత్తం 15 మెంబర్స్ దాకా వచ్చాము. ఇంకా మా హస్బెండ్ మరిది బావగారు ఇంకా రాలేదు, మధ్యలో జాయిన్ అవుతారనమాట వర్క్ చూసుకొని. ఇక్కడికి ఫ్యామిలీస్ బాగా వస్తారు. ఇతను మా చిన్న బాబు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, డ్యాన్స్లు వేసుకుంటున్నారు. ఒకసారి చూసేయండి ఎలా ఉందో. ఈ ముందేమో బైక్లు పార్కింగ్ చేసుకుంటారనమాట. ఈ పక్కన సైడ్ వచ్చేసేమో కార్ పార్కింగ్ ఉంటుంది. ఎంట్రన్స్ లో గణేష్ని పెట్టారు, చిన్న గణేష్ చాలా బాగున్నాడు. మా పిల్లలందరూ ఆ పక్కన ఉన్న పూలను కోసి పూలను పెట్టి ఆ గణేష్కి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళారనమాట. ఒకసారి చూడండి గణేష్ని, చిన్న గణేష్ చాలా చాలా బాగున్నాడు. ఈ దాబాలో చాలా బాగుంటుందండి, చాలా నీట్గా బాగా చేస్తారు. పొత్తూరు వాళ్ళందరూ ఇక్కడ ఎక్కువ ఉంటారు. మా అత్తయ్య వాళ్ళది వచ్చేసి పొత్తూరు పక్కనే అనమాట దీనికి. అక్కడ వాళ్ళందరూ బాగా ఇక్కడికే వస్తారు. ఇంకా పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా తిందామని వెళ్ళి కూర్చున్నాము. చుట్టూ చూడండి చెట్లు ఎంత బాగున్నాయో. ఒక గార్డెన్ లో కూర్చున్నట్టు మనకు ఫీలింగ్ కలుగుతుంది అనమాట. చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. అందరం ఒక చాట కూర్చున్నాం. ఇక్కడ వచ్చేసాం కార్ పార్కింగ్ అవి జరుగుతాయి అనమాట. గార్డెన్స్ లా బాగా పెంచారు, చెట్లు కూడా మంచి మంచి చెట్లు పెంచారు. ఇదంతా కార్ పార్కింగ్ అనమాట. ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా ఇక్కడ రండి, టేస్ట్ చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి ఫుడ్ కూడా. ఇంకా అందరం తిందామని కూర్చున్నాము. వెజ్ తినేవాళ్ళు వెజ్, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ ఆర్డర్ చేసాం అనమాట. నేనైతే నాన్ వెజ్ తిన్ను, నేనైతే ప్యూర్ వెజ్. మా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాన్ వెజ్ తినే వాళ్ళందరూ ఈ చిల్లీ చికెన్ అని, చికెన్ లాలీపాప్ అని, కాజు చికెను అలా చాలా వాళ్ళ వరకు అవి తీసుకున్నారు. ముందు స్టార్టర్స్ వచ్చేసి చిల్లీ చికెన్ 65 తీసుకున్నారు స్టార్టింగ్లో. అవి తిన్నాక మాకు వచ్చేసి వెజ్ వాళ్ళకి వచ్చేసాము చిల్లీ పన్నీర్ అంట, పన్నీర్ 65 అంట. ఇది వచ్చేసి చిల్లీ పన్నీర్ చాలా బాగుంది. నేనైతే ఇప్పుడే మొదటిసారిగా టేస్ట్ చూడటం. చాలా అంటే చాలా బాగుంది, నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు. ఇంకా తర్వాత వాళ్ళు వచ్చేసి నాన్ వెజ్ తినే వాళ్ళందరూ రంబా చికెన్ అంట, అదొకటి టేస్ట్ చూశారు, అది బాగుంది. ఇది వచ్చేసి టమాటా కర్రీ, మాకు పుల్కాలోకి టమాటా కర్రీ. ఇది రంబా చికెను. ఇది పైన ఆమ్లెట్, కోడిగుడ్డు ఆమ్లెట్ కూడా వేసి ఇచ్చారు. ఇది రంబా చికెను. పుల్కాలు వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళు తిన్నారు. మేము వెజ్ వాళ్ళు వచ్చేసి పుల్కాలో బటర్ పన్నీరు, టమాటా కూర, పాలక్ పన్నీర్ తీసుకున్నాము. అవి తిన్న తర్వాత ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము, అది కూడా చాలా బాగుంది. తర్వాత అంత అయిపోయినా మా పిల్లలు సోంపు తీసుకొని అంత బాగా దాచి పెట్టుకుంటున్నారు చూడండి.